విజయవాడలో తొలగించిన పింఛన్లు పునరుద్ధరించాలని వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. తొలగించిన పింఛన్లు తక్షణమే ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు వృద్ధులు. కూటమి అధికారంలోకి వచ్చాక ఒక కొత్త పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. ర్యాలీలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రి వెల్లంపల్లి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మాజీ డిప్యూటీ మేయర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సురేంద్ర, కవిత, తొలగించిన పెన్షన్లన్నీ పునరుద్ధరించాలని, అదేవిధంగా కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఎన్ఎస్ఎం కాలేజీ నుంచి సర్కిల్ 3 ఆఫీస్ వరకు కూడా దేవినేని అవినాష్ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వృద్ధులు వచ్చిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క పెన్షన్ కూడా ఇవ్వని పరిస్థితిపై వృద్ధులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు నాయకులంతా ఉన్నారు. సార్, ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది, ఇప్పుడు వచ్చి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదు, ఉన్న పెన్షన్లు కూడా తొలగిస్తున్న పరిస్థితి, ఏం చెప్తారు? ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏదైతే కొత్తగా పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఈ కూటమి ప్రభుత్వంలో తీవ్రమైన అన్యాయం. 3,000 మందికి పైగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో కొత్త పెన్షన్లు వచ్చే అర్హులు ఉన్నారు. వాళ్ళకి అన్యాయం చేస్తాం జరుగుతుంది. ఇదివరకు 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఏదైతే ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మేము పెన్షన్ ఇస్తే, ఈరోజు కూటమి అధికారంలోకి రాగానే దాదాపుగా 2,000 మంది పెన్షన్లు తొలగిస్తాం జరిగింది. అది కాకుండా కొత్తగా 3,000 మంది పెన్షన్లు. ఈరోజు మొత్తం ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ కోసం వాళ్ళందరికీ న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు మల్లాది విష్ణు గారు, మేమందరం గారు కలిసి ఈరోజు పెన్షన్ లబ్ధిదారులతో కానివ్వండి, మహిళలతో కానివ్వండి, వితంతు వాళ్ళు కానివ్వండి, ఎవరైతే హ్యాండిక్యాప్డ్ ఉన్నారో వాళ్ళు దివ్యాంగులు కానివ్వండి, వీళ్ళందరితో కూడా కలిసి సర్కిల్ 3 జోనల్ కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చి ఏదైతే అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ వెంటనే ఇవ్వాలని చెప్పని, తొలగించిన పెన్షన్లు వెంటనే పునరుద్ధరించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తాం జరుగుతుంది. 50 ఏళ్లకే పెన్షన్ అన్నారు, కానీ 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కూడా ఈరోజు పెన్షన్ ఇచ్చిన పరిస్థితి లేదు. 2 ఏళ్ల కాలంలో ఒక్క పెన్షన్ ఇవ్వలేదు. పైగా దాదాపు లక్షల సంఖ్యలో పెన్షన్లు తొలగించిన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ప్రతి నెల 1వ తారీఖునే ఒక పండగలా చేసుకోవాలంటూ ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడెక్కడ పెన్షన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు, ఏం చెప్తారు? సార్, గతంలో 2004 ముందు ఎలా ఉండేది? పెన్షన్ అంటే ఒక మనిషి చనిపోతేనే ఇంకో మనిషికి పెన్షన్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు హయాంలో ఉండేది. మళ్ళీ అదే పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 2004 తర్వాత రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలని చెప్పిన ఆ రోజు ఆయన ఏదైతే బీచర్ నాటారో అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందు సాగడం జరిగింది. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు 65 ఏళ్ళకి పెన్షన్ ఉండేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 60 ఏళ్ళకి మార్చి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? మేము 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామని చెప్పని సుమారు దాదాపు 5 లక్షల పెన్షన్లు ఆంధ్ర రాష్ట్రంలో తీసేసుకోవడం జరిగింది. ఏ ఒక్క పెన్షన్ అయినా కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క పెన్షన్ అని ఇచ్చారా? ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన పెన్షన్ల కంటే తక్కువ ఇస్తున్నారంటే మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు? అదేవిధంగా మీరు ఏం చెప్పారండి? ఎన్నికల ముందు 50 సంవత్సరాలు దాటిన ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు మీరు పెన్షన్ ఇస్తామని చెప్పని డబ్బా వాళ్ళు వాయించినట్టు వాయించారు. కానీ ఈరోజు ఆ పెన్షన్ మీరు అమలు చేస్తున్నారా? అమలు చేయకుండా ఈరోజు వృద్ధులు కానీ అదే దివ్యాంగులు కానీ ప్రతి ఒక్కరు ఉసురు పోసుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడికి హామీలు ఇవ్వడమే తప్ప హామీలు అమలు చేయడం అనేది చంద్రబాబు జీవితంలో లేదు. కానీ ఈసారి అమలు చేస్తారని నమ్మకంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమికి బలపరిచి ప్రజలందరూ కూడా మద్దతు పలికితే ప్రజల్ని నట్టింట ముంచేసి పెన్షన్లు ఆపేశారు, ఆడబిడ్డ నిధి ఆపేశారు, ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయ కాపు నేస్తం లేదు, ఓబీసీ నేస్తం లేదు, ఈబీసీ నేస్తం లేదు, ఏ పెన్షన్ ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా కేవలం చంద్రబాబు ప్రకటనలకి అదేవిధంగా డబ్బాలు కొట్టుకోవడానికి తప్ప చంద్రబాబు కూటమి ప్రభుత్వం అట్రా ఫెయిల్యూర్ అయిపోయింది. సంక్షేమం లేక అభివృద్ధి లేక ఆంధ్ర రాష్ట్రం అట్టడిగిపోయిందని మాత్రం మీకు అందరికీ కూడా తెలియపరచుకుంటున్నారు. ప్రతి చోట కలెక్టరేట్ల దగ్గర దివ్యాంగులు ఆందోళన చేస్తున్నారు, వృద్ధులు ఆందోళన చేస్తారు. ఈ పరిస్థితి గత 5 ఏళ్ళు లేదు, ఈ సంవత్సరమే మళ్ళీ కొత్తగా ప్రారంభమైన పరిస్థితి, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2000 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల సంఖ్య 66,34,000. అలాంటిది 5 లక్షల పెన్షన్ని తొలగించారు.
సదరన్ సర్టిఫికేట్ లేకుండా వికలాంగులని పొట్టను పెట్టుకుంటున్నారు. మోవ మండలంలో లక్ష్మి అనే ఆవిడ కూడా అర్హులైనటువంటి దివ్యాంగురాలకి పెన్షన్ తీసేయడం మూలంగా గుండె ఆగి చనిపోవడం జరిగింది. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల్లో 33 లక్షల పెన్షన్ని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకి తీసుకొచ్చారు. అందరికీ ప్రతి నెల కూడా సచివాలయంలో రివ్యూ తీసుకుంటూ ఎక్కడైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా ఇచ్చేయడం కార్యక్రమం జరిగింది. కానీ ఈరోజు 6 లక్షల పెన్షన్లు ఆంధ్రప్రదేశ్లో అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు కానివ్వండి, అలాగే వితంతువులు కానివ్వండి. చంద్రబాబు నాయుడు గారి స్వార్థం ఎలా కనపడుతుందంటే ఒక కుప్పం నియోజకవర్గంలోనే కొత్త పెన్షన్లు ఇచ్చారు. కుప్పం నియోజకవర్గం